బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి సతీష్రావు ఉన్నాడు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ సదస్సు నిర్వహించబోతా ఉన్న నిరుద్యోగులకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ఏ ప్రభుత్వం అయితే అధికారంలో రావడానికి ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, హామీలన్నీ నెరవేర్చకపోతే ప్రతిపక్ష పాత్రగా ప్రజల పక్షాన పోరాడడానికే ప్రతిపక్ష పార్టీకి అధికారం ఇచ్చిండ్రు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మాకున్న అధికారాన్ని బట్టే మేము యావత్ యువకులు మా భవన్కి వచ్చి మా కేటీఆర్ గారికి మెయిల్ ద్వారా ట్విట్టర్లో డైరెక్ట్ విన్నవించి, అన్న మీరు ఒకసారి అశోక్ నగర్ రండి అన్న, ఈ ప్రభుత్వం మనకు ఆల్రెడీ 2023 అదే సరూర్ నగర్ గ్రౌండ్లో మాకు మాటిచ్చిందన్న, మేము ఆయన నమ్మినామన్నా, నమ్మి తండా ఊరు ఊరు పల్లె పల్లె మా తాత తండ్రి ముత్తాతలు అత్తలు మేనమ్మ వాళ్ళందరికీ మేము దండం పెట్టి కాలు మొక్కి చెప్పినామన్నా. ఈ ప్రభుత్వం పోతే మాకు ఆ ప్రభుత్వం వస్తే రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి 2 లక్షలు ఇస్తా అంటుండు, 5 ఏళ్ళు ఉంటాడు ఆయన, 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చిపోతాడు, ఆయన చరిత్రలో నిలిచిపోయేటట్టు 3 రంగుల జెండాలు అంటున్నారు, ఆయన పాటలు బాగున్నాయి, ఆయన ఏదో పెద్దగా మారుస్తాడేమో అని మేము అందరికి చెప్పినామన్నా. మాకు ఇప్పుడు మోసం జరిగిందన్న, మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఆయన 30 నెలలు అయిందన్న, 30,000 ఉద్యోగాలు ఇప్పటివరకు ఇవ్వలేదన్న, ఏ ఒక్కరికి కూడా ఒక స్కూటీ ఇవ్వలేదన్న. కాబట్టి మీరు మా తరఫున ప్రతిపక్ష నేతగా మీరు ప్రశ్నించాలన్న ప్రభుత్వాన్ని అన్నారు. ఆ డిక్లరేషన్ బట్టి, ఆ డిక్లరేషన్ ఉన్న పాయింట్లనే మా నాయకుడు తీసుకుంటాడు, దాన్ని ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. ఇప్పుడు పదే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు కదా, బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులని వెనకాలని నడిపిస్తా ఉంది, ప్రభుత్వం పైన రెచ్చగొడతా ఉంది అన్న దాని కూడా ఇప్పుడు మళ్ళీ అదే నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని ఈ వ్యవహారం చేస్తుంది అనేది. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణకు పేగు సంబంధం ఉంటుంది. తెలంగాణ కొట్లాడి సావు నోట్ల తలకాయ పెట్టి తెచ్చిన నాయకుడు మా కేసీఆర్ గారు. కేసీఆర్ గారు అనే వ్యక్తే లేకపోతే తెలంగాణ వచ్చే సమస్య లేదు, తెలంగాణ అనేది రాదు. తెలంగాణ ప్రజలు బానిస బతుకులు సెకండరీ బతుకులే మనయి. కేసీఆర్ అనే ఒక వ్యక్తి లేకపోతే మన బతుకులు ఇంకొక 10 దశాబ్దాలు కూడా బానిస బతుకులే. ఇక తెలంగాణ అనేది కరుమరుగైపోయేది. తెలంగాణ సృష్టించింది, తెలంగాణను పుట్టించింది, తెలంగాణ ముందుండి నడిపి యావత్ సమాజాన్ని ఏకోన్ముఖంగా తీసుకొచ్చిన మహానాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ప్రతి బిడ్డ, ప్రతి ప్రాణి, ప్రతి తెలంగాణ, ప్రతి ఓడు కూడా మనవాడే. ఎవరిని కూడా రెచ్చగొట్టేది లేదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేది లేదు. అందరికీ న్యాయం జరగాలని చెప్తున్నాం. యువకులకు మేము అడుగుతున్నాం, మీరు ఉద్యోగాలు ఇవ్వాలి అని. ఎన్ని ఉద్యోగాలు వచ్చినావో చెప్పమంటున్నాం. మీరు చెప్పాలని మేము. రేవంత్ రెడ్డి మాట్లాడితే 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏకకాలంలో ఒకే సంవత్సరంలో 70,000 ఉద్యోగాలు ఇచ్చిందంటే ఆ ప్రభుత్వం నమ్ముతారా, ఈ ప్రభుత్వం నమ్ముతారా అనేది అటు సైడ్ ఉంటుంది. అసెంబ్లీలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారు 16,000 ఉద్యోగాలు ఇచ్చిందని అసెంబ్లీలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఆ రికార్డు ప్రకారమే మేము చెప్తున్నాం. వారు ఏదైతే 16,000 ఉద్యోగాలు ఇచ్చారో అదే చెప్తున్నాం. మేము ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిన 50,000 ఉద్యోగాలు వాళ్ళు ఎక్స్టెండ్గా కోర్టు ఏదో కేసు ఉండడం వల్ల డిలే అయింది. దానికోసం అంటే ప్రభుత్వం అన్ని వెకిలి మాటలు, వెకిలి చేష్టలు కాకుండా ఒక బాధ్యతగా మాట్లాడాలని మేము చెప్తున్నాం. మేము అసెంబ్లీలో మాట్లాడిన ఉద్యోగాల ఫిగర్నే మేము మాట్లాడుతున్నామని చెప్తున్నాం. మళ్ళీ అధికారం కోసం నిరుద్యోగులను పావుగా వాడుకుంటున్నది కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీలు విమర్శిస్తూ ఉన్నారు. ఈ సదస్సు సంబంధించి కూడా మాకు 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ అయిపోయిన పార్టీ నిరుద్యోగులను లేకపోతే తెలంగాణ బిడ్డలను వాడుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేము యావత్ తెలంగాణ బిడ్డలను, తెలంగాణ సమాజాన్ని మేము గుండెలో పెట్టుకొని అక్కున పెట్టుకొని చదివేవాళ్ళం, చూసేవాళ్ళం. కాబట్టి వీళ్ళన్నీ ఈ మాటలు ఇవన్నీ ఎక్కడ నడువయి అవన్నీ వద్దు. మీకు 30 నెలలు అయిపోయింది, ఇంకా 30 నెలలు ఉంది. నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇస్తావు చెప్పు. ఈ రోజు వరకు యువర్ కమిట్మెంట్ 5 lakhs ఉద్యోగాలు ఇవ్వాలి. నువ్వు ఎన్ని ఇచ్చినావు, ఎన్ని ఇస్తావు చెప్పమంటున్నావు. స్కూటీలు ఎందుకు ఇస్తలేవు అని చెప్తున్నాం. నీకు స్కూటీలు దొరుకుతలేవా అని చెప్తున్నాం. లక్షల స్కూటీలు అమ్ముడుపోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో, లక్షల స్కూటీలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. యాజ్ పర్ ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే నువ్వు ఎందుకు పిల్లలకి ఇవ్వట్లేదు అని అడుగుతున్నాం. నువ్వు ఎందుకు డిక్లరేషన్ ఇచ్చి పిల్లల్ని మోసం చేసినావు అని అడుగుతున్నాం. ఎందుకు నువ్వు పెడదారిని పట్టించినావు అంటున్నాం. ఎందుకు చక్కగా ఉన్న రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినావు అని అడుగుతున్నాం. ఎందుకు ఇట్లాంటి డిక్లరేషన్, ఒక దగ్గర రైతు డిక్లరేషన్, ఒక దగ్గర యువత డిక్లరేషన్, ఒక దగ్గర బీసీ డిక్లరేషన్, నానా డిక్లరేషన్ ఇచ్చి దాని ఫాలోఅప్ ఎక్కడ చేస్తున్నామని రాహుల్ గాంधी గారిని కూడా आप जो आके दिल्ली से यहाँ पूरा बातें करके बातें दिया, वो बात कौन निभा रहा, आप कई को नहीं फॉलो कर रहे बोल के बोलो. वैसे लिए आप पूरा ये भारत में आप फेल हो गया बोल के आपके ये कांग्रेस पार्टी भी ऐसा गया बोल के मैं हम लोग पूरा जनजी बोल के सुन रहे, सोच रहे. ఫైనల్ గా ఏముంటుందన్న, అడ్డిమారి గుడ్డి దెబ్బ, మేము మోసపోయినాం అని ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు. 100% రాబోయే ప్రభుత్వం మా ప్రభుత్వం ఉంటుంది. మేము నిజం మాట్లాడుతున్నాం, మేము నిజం చెప్తున్నాం. ప్రజలకు నిజాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు మమ్మల్ని ఇక్కడ పెద్ద ఎత్తున మాట్లాడమంటున్నారు, ప్రజలకు తెలియజెప్పమంటున్నారు. ఇక్కడికి వచ్చింది 1000 మంది వచ్చినా, లక్షల మంది, ఎంతమంది వచ్చినా ఈ మెసేజ్ కోట్ల మందికి పోతుంది. మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మీలాంటి
యువకులు బాగా ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద మీడియాను మేనేజ్ చేయొచ్చు, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు, వానికి భూములు దానం చేయొచ్చు, లేకపోతే ఏదైనా ఇవ్వచ్చు. కానీ మిమ్మల్ని ఆపలేరు కదా. మీ జంజీయ ముందు తీసుకుపోతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. బీఆర్ఎస్ నాయకులని ముందస్తు అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఎట్లా చూస్తారు దాన్ని? ప్రభుత్వం ఎట్లా ఉందంటే ప్రశ్నించేవాడిని గొంతు నొక్కుతుంది, ప్రశ్నించడానికి ఏ పని చేయట్లేదు. కావాలని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి గారే హోంమంత్రి, ముఖ్యమంత్రి గారే మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి, ఇన్ని మంత్రులు ఒకే మంత్రి ఉండి ఏ శాఖ కూడా సరిగ్గా జరగలేదని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఏదో ఫ్రస్ట్రేషన్లో పోలీసు వాళ్ళను వాళ్ళ ట్రాన్స్ఫర్ల కోసమో దానికోసమో దీనికోసం వాళ్ళని భయభ్రాంతం గురి చేసి వాళ్ళని అరెస్ట్ చేయి, వీని లోపల వీని జే అజ్జే అని మౌఖిక ఆదేశాలు ఇచ్చి మమ్మల్ని ఎక్కడికక్కడికి సభలు సక్సెస్ కాకుండా, ఇది జనం హృదయం నుంచి వచ్చింది. ఇది తెలంగాణ రక్తం, తెలంగాణ బిడ్డలు. నువ్వు ఎంత పెట్టుకున్నా ఏం చేసుకున్నా నీకు 90% ప్రతి కాన్స్టిట్యున్సీలో 90% బీఆర్ఎస్ వైపు ఉన్నారు, 10% లోపల నేను ఉన్నావు. నీ సింగిల్ డిజిట్ ఎమ్మెల్యే మాత్రమే నీకు వస్తుంది అని చెప్తున్నావు.